ఈరోజు కొన్ని జోక్స్ చెప్పుకుందాం. మామూలుగా ఏంటంటే మనం షార్ట్లో తీసుకుంటూ ఉంటాము. ఈరోజు మాత్రం కొన్ని జోక్స్ అన్నీ 1 by 1 చెప్పుకుందాము. మీరు చూడండి. చావే లేని ఇంట్లోంచి ఆవాలు తెమ్మనేది పాత సామెత ఏంటంటే చావే లేని ఇంట్లోంచి ఆవాలు తేండి నేను ప్రకటిస్తాను అని చెప్పి ఒక సినిమాలో కూడా మనం చూసాం. ఇప్పుడు కొత్తది ఏంటంటే సెల్ ఫోన్ వాడని ఇంట్లోంచి ఒక అమ్మాయి తీసుకురండి పెళ్లి చేద్దాం అని చెప్పారంట. వాళ్ళు 10 ఏళ్ళు అయిందని చెప్పి ఇప్పటికీ తిరుగుతున్నారు. మీకు ఏదన్నా ఎక్కడన్నా సెల్ ఫోన్ వాడని ఇల్లుంటే చెప్పండి, అక్కడి నుంచి అమ్మాయి తెచ్చి చేసుకుంటారంట. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి? ఏమండి, మీరు పెళ్ళికి ఎలాగూ రావట్లేదు కదా, నేను అబ్బాయి వెళ్తున్నాము, ఏమన్నా చదివించమంటారా భార్య అడిగింది. ఏమక్కర్లేదు, అబ్బాయి ఎంటెక్ అమ్మాయి బీటెక్, ఆల్రెడీ వాళ్ళు చదువుకొని ఉన్నారు, మీరేం చదివించక్కర్లేదు, మీరు అక్కడ పెళ్ళికి పోయి భోంచేసి వచ్చేసేయండి. ఇది ఈ భర్త సమాధానం. అక్క నీకు పక్కింటి ఆవిడ అంటుంది, అక్క నీకు తెలుసా పక్కింటి ఆయన కొమ్మలోకి వెళ్ళాడంట. పక్కింటి అంటుంది, ఏమో లేమ్మా, ఈ డబ్బున్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్తుంటారు. సమాధానం. మీ భార్య ఏం మాట్లాడినా తల పైకి కిందకి ఊపండి. దీనివల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, హార్ట్ అటాక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఏమాత్రం తల పక్కకి ఇట్లా ఊపారో మీరు అయిపోయారు, సమస్యలన్నీ అక్కడే మొదలవుతాయి. అందుకని తల కిందకి పైకి ఊపుతూ ఉన్నారంటే మీకు మంచి జరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. ఓకేనా? జాగ్రత్త. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అందరూ పెళ్ళెప్పుడు అని అడుగుతారు కానీ ఇదిగో మా కూతురుని చేసుకో, ఇదిగో మా చెల్లెలను చేసుకో, ఇదిగో మా అక్కను చేసుకో, ఇట్లా ఎవరు అడగరే అని చెప్పి అడుగుతున్నాడు ఒకడు పెళ్ళి కానీ కుర్రోడు. ఏ చెప్పాలి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి కామెడీ మనం ఇంకా ముందు జోక్స్ అవి చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం, ఉంటాను. మీ కామిక్ రమణ.